తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని టిట్కో గృహ సముదాయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మన ఇళ్లు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం టిట్కో గృహాల లబ్ధిదారులను మోసం చేసిందన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకుని నిజాయితీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం డబ్బున్నవాడికి రోజు పండుగ, మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి మాత్రమే పండుగ కాబట్టి సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ పేద ప్రజల మధ్యన, మధ్యతరగతి కుటుంబాల మధ్యన చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీ మా టైంలోనే ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5,376 ఇళ్ళని ఇక్కడ శాంక్షన్ చేయడం, 165 బ్లాక్లు షేర్వా టెక్నాలజీతో ఇక్కడ భూకంపం వచ్చినా సరే ఏం అవ్వకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు 500 రూపాయలు కట్టడానికి ఫ్రీగా ఇవ్వడం, మరి ₹1,00,000, ₹40, ₹50 కట్టిన 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగి ఆ రోజు నిబంధనల ప్రకారం అందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో ఒక దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎవరికి ఇల్లు డబ్బులు కట్టకండి, మీ అందరూ ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఫస్ట్ ఏదైతే అప్పుడు మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 5,376 మా కౌన్సిల్ సహకారంతో మరి అందరికీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మార్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ తీసుకెళ్లి థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి, వృద్ధులు థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి ఆ ఇష్టానుసారం చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ అన్ని మనం మార్చలేని పరిస్థితి. పైగా ఇక్కడ జనాన్ని అందరూ కూడా మోసం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు ఇళ్ళకి రూపాయి కట్టక్కర్లేదు, అన్ని లోన్లు ఎగ్గొట్టేయండి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వస్తే మీకు ఫ్రీగా పట్టాలు ఇస్తానని చెప్పి ఆయన ఫోటో వేసి మీ అందరూ కూడా పాస్ పుస్తకాలు ఇంటి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఆల్రెడీ లోన్ తెచ్చేసాడు ఆయన. కానీ ఇప్పుడున్న పేదలు ఎవరైతే ప్రజలకు మనం ఇచ్చామో వాళ్ళందరికీ ఆ లోన్లు కట్టలేకపోతా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ₹10 ఇస్తే ₹10 కూడా బ్యాంక్ జమ అయిపోతుంది. వాళ్ళు సెబిలిపోయింది. కాబట్టి ఇదంతా మోసపూరితమైనటువంటి ఆ వాగ్దానాలన్నీ ఎవరైతే కట్టలేదో మీ అకౌంట్స్ అన్ని పునరుద్ధరణ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదు. ముందు కండిషన్ ప్రకారం మన ఇల్లు అలాట్ చేయడం జరిగింది. కానీ జరగని పనులు చెప్పి అమాయకమైన ప్రజలు మోసం చేయకూడదు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాని మీద ఈ రోజు కూడా నిలబడి ఉన్నాడు. మాట తప్పిన వ్యక్తి, మడం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేయాలి. ఇవాళ సంక్రాంతి సంబరాలను ఇక్కడ బాగా జరుపుకోవడానికి ఎక్కడే ఎందుకు ఎంచుకున్నా ఉంటే 5,376 ఇల్లు అంటే కనీసం 10 నుంచి 20,000 మంది జనాలు ఇక్కడ నివసించడానికి అనుకూలమైనటువంటి భూమిని ఇక్కడ ఇచ్చి, విశాలమైన రోడ్లను ఇచ్చి, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్ని ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇచ్చి ప్రభుత్వం అన్ని చాలా బాగా చేసింది. దీన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవడం కూడా మానేసి 32 మంది మనకెందుకులే అని అనుకోకుండా కొంతమంది అందరూ కలిసి ఆ ఇంటికి ఒక ₹5, ₹10, ₹20 వేసుకుని ఒకరితో ఎవరు తుడిసే వాళ్ళకి ఇస్తే కొంతంతా క్లీన్ గా ఉంటది. అది మానేసి 32 మంది ఉన్నాం, మనం ఎందుకు కింద వాళ్ళు క్లీన్ చేయాలని వంతులు ఆడకుండా 32 మంది ఒక యూనిట్ గా ఉండండి. అభివృద్ధి అంటే అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె మోగించి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన అదనపు 4,000 పెన్షన్ను వెంటనే అమలు చేయాలని, 30,000 జీతం తీసుకునే సిబ్బందికి జీతాన్ని 15,000కు తగ్గించడం అన్యాయమని, మరో 18 సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజానికానికి క్షేత్రస్థాయిలో తమ ప్రాణాలను సైతం పన్నంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి 108 ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించడం వలన జనవరి 12 నుంచి తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. ఈ సమ్మె అనివార్యంగా జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. దాదాపు నెల క్రితమే ప్రభుత్వానికి మా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి 108 ఉద్యోగుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇస్తే
డిసెంబర్ 26, 2025 చర్చలకు పిలిచి కేవలం నామమాత్రంగా చర్చలు జరిపి ఈ ప్రభుత్వంతో పరిష్కారం చేసి మాట్లాడాల్సింది తప్ప మీ పరిధిలో లేవని చెప్పేసి సీఈఓ గారు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వానికి ఈ నెల 12 వరకు గడువు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వైద్యాధికారి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,000 వేతనం పెంచుతామని చెప్పేసి కేవలం 2,000తో సరిపెట్టేసి 2,000 ఎగ్గొట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ పెరిగిన ధరలతో ఇంతవరకు వేతనం ఇవ్వలేదు. 49 జీవో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం లేదు. క్యాజువల్ లీవ్లు ప్రొవైడ్ చేయడం లేదు. సర్వీస్ రూల్స్ కూడా పాటించకుండా ఇలా పెద్ద మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. పిఎఫ్ చెల్లిస్తూ ఉన్నారు, కానీ పిఎఫ్ యాజమాన్యం చెల్లించకుండా కేవలం ఇలా వేతనాల్లో మాత్రం కట్ చేసుకుంటున్నారు తప్ప అరవింద కంపెనీ అయితే ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీ అయితే రెండు కూడా యాజమాన్యం చెల్లించాల్సిన పిఎఫ్ వీళ్ళకు ఖాతాలో జమ చేయకుండా నీరు గారుస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తు నిధి ఇలా ఖాతాలో జమ చేయకపోతే ఏ స్థాయిలో కుంభకోణం జరుగుతూ ఉందో తెలుస్తూ ఉంది. ఎటువంటి భవిష్యత్తు నిధి కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ కూడా లేకుండా, రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో 108 ఉద్యోగులు 12వ తేదీ సమ్మెకి వెళ్తా ఉన్నారు. ఈ లోపల ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి, ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారిని తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసను సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు వివరాలను ఆయనకు ముఖ్యమంత్రి వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంపై హిమాచల్ మంత్రి రోహిత్ ఠాకూర్ ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. తెలంగాణలోని సంగారెడ్డిలో తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఒక బాలుడిపై డజనుకు పైగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు అరుపులు విని కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలు తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వసంతరావు మాట్లాడుతూ బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గుంటూరులో సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ ఠాకూర్ సమావేశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంస.
ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.